హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వివాదంగా మారింది తిరుమలలో జరిగిన తొక్కిసలాట అంశం. ఆంధ్రప్రదేశ్లో ఈ తిరుమలలో తొక్కిసలాట తిరుపతిలో తొక్కిసలాట అంశానికి సంబంధించిన వివాదం అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకో లేకపోతే మిగతా వాళ్ళకో కాకుండా కూటమిలోనే చిచ్చు పెట్టేలా కనపడుతుంది. కూటమిలోని నాయకులే విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. టీటీడీని నిర్వహిస్తున్న ఈవో, టీటీడీ నిర్వహిస్తున్న చైర్మన్, టీటీడీకి సంబంధించిన ఇతర అధికారులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఖచ్చితంగా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. టెక్నికల్గా అధికారులని ఇంకొకరని చెప్తున్నప్పటికీ మాదే బాధ్యత, మేమే తప్పు చేశాం అనే పరిస్థితికి కారణమవుతున్నాయి వాళ్ళ వ్యాఖ్యలు. సో ఈ అంశం పైన జడ శ్రవణ్ కుమార్ గారు, జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేటు, శ్రవణ్ గారి వర్షన్ ఏంటి, శ్రవణ్ గారు ఎలా చూస్తారు ఈ అంశాన్ని అనేది శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏంటి తిరుమలలో జరిగిన తొక్కిసలాట అంశాన్ని ప్రమాదంగా చూస్తారా, నిర్లక్ష్యంగా చూస్తారా, ఏ రకంగా చూడాల్సిన అవసరం కనపడుతోంది? మొదటగా తిరుపతిలో జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి దేవుణ్ణి దర్శించుకోవాలి అనేటువంటి ఒక మంచి తలంపుతో వెళ్ళి కొన్ని పదుల మంది గాయపడ్డారు, 6 మరణించారు. వారి కుటుంబాలకి మరి చనిపోయిన వారి ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబాలు మరి అత్యంత శోకంతో, ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్న బిడ్డలు ఉంటారు, భార్యని పోగొట్టుకున్న భర్తలు ఉంటారు, కూతుర్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉంటారు, అన్నల్ని చెల్లెళ్ళని పోగొట్టుకున్న అక్కలు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు పాపం తెలియకుండానే దేవుని చూద్దామని వెళ్ళి ప్రమాదానికి గురయ్యి అత్యంత పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం సన్నిధిలో చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం. నరసింహరావు గారు, అలాంటి వారి కుటుంబాలకి జై భీమ్రావ్ భారత్ పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. అలాంటి వారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఇలాంటి దుర్ఘటనలు మరలా జరగకూడదని వారి కుటుంబాలకి పూర్తి స్థాయిలో మనోధైర్యాన్ని కలిగించాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇది పూర్తిగా ప్రమాదం అని అయితే నేను అనలేదు నరసింహరావు. ఇది ప్రభుత్వ హత్య, గవర్నమెంట్ ప్రభుత్వ హత్య. ఎందుకంటే నరసింహరావు గారు, నేను లేకపోతే రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు. రిక్షా దొక్కే అన్న రిక్షా దొక్కుతున్నాడు, కూలీ పని చేసుకునే అక్క కూలీ పని చేసుకుంటుంది, సెక్యూరిటీ పని చేసుకున్న తమ్ముడు సెక్యూరిటీ పని చేసుకుంటున్నాడు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకుల్లో ప్రభుత్వాలు ఇచ్చి ఏమి పెద్దగా మార్పులు తీసుకురాలేకపోతున్నాయి. ఎవరి బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసే నా పాపానికి చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి మాత్రం చుట్టూరా 200 మంది సెక్యూరిటీ తోటి Z+ కేటగిరీ, పొద్దున లెగ్సిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు స్పెషల్ ఫ్లైట్స్, వీళ్ళ బంధుగణానికి 100 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించటం. ఇలా ఒక పేదవాడు ఓటు వేసి ఒక చంద్రబాబు నాయుడునో, ఒక పవన్ కళ్యాణ్నో, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డినో, ఒక నరేంద్ర మోడీనో అధికారంలో కూర్చోబెడుతున్నాడు అంటే, వాటికి అంత దర్పం అధికారం ఇస్తున్నారు అంటే ఒకే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రజలు ప్రభుత్వం నుంచి. ఏమిటో తెలుసా? ఆర్టికల్ 21. సంతోషంగా బ్రతికేటువంటి ఒక బ్రతుకుని, పరిస్థితులను సృష్టించమని. అంతకుమించి ప్రభుత్వాల నుంచి మనం ఏం కోరుకోం, ప్రజలు కూడా ఏం కోరుకోవటంలా. నరసింహరావు గారు ఏమైనా కోరుకుంటున్నారేమో, నేనేమైనా కోరుకుంటున్నానేమో నాకైతే తెలియదు. కానీ ఒక సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర నుంచి, లేకపోతే ఒక అక్క, తమ్ముడు, అన్న, నాలాంటి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నందుకు, నేను ఓటు వేసి పన్ను కొడుతున్నందుకు, నేను 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నువ్వు చేయగలిగింది నాకేంటి అంటే, నా కూతురు బయటకు వెళ్ళి మందులు తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా తిరిగి సురక్షితంగా ఇంటికి రావాలి. లేకపోతే నేను మోటార్ బైక్ మీద వెళ్ళిపోయి ప్రభుత్వం ఉద్యోగానికో లేకపోతే ఒక చిన్న కంపెనీలో పనికో వెళ్ళినప్పుడు సురక్షితంగా యాక్సిడెంట్ కాకుండా ఇంటికి రావాలి. రోడ్స్ ని బాగా చేయండి, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయండి,
ఇబ్బంది కరకుండా మందు తాగుతూ రోడ్డు మీద ఎవడో జరగకుండా చూడండి. ఒకవేళ బస్సులో వెళ్తే బస్సుకి టైర్లు కరెక్ట్ గా పెట్టండి, ఇంజిన్ కరెక్ట్ గా పెట్టండి. రైల్లో వెళ్తే రైలు సేఫ్టీని పరిరక్షించండి. ఒక సామాన్య మానవుడు ప్రభుత్వం నుంచి మేజర్ గా కోరుకునేది ఆర్టికల్ 21 సార్, సేఫ్టీ. రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్. అలాంటి ప్రొటెక్షన్ ప్రభుత్వం ఇవ్వలేనప్పుడు ఒక లైఫ్ కి ప్రభుత్వం మర్డర్ చేసినట్టే అని నేను భావిస్తా. నరసింహరావు గారు ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఆఫీస్ కి వెళ్తా ఉంటే రాంగ్ రూట్ లో వచ్చి ఒక లారీ డ్రైవర్ వచ్చి రాంగ్ రూట్ లో వచ్చేసి గుద్దేసి చంపేస్తాడంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ మర్డర్. డెఫినెట్ గా మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు, ఆ రూట్ లో అలో చేసిన వాళ్ళు, పోలీసులు, వ్యవస్థ ఏమైపోయినట్టు కదా. సో కాబట్టి నా పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అమెరికాలో మా తమ్ముడు అమెరికాలో జాబ్ చేసేటప్పుడు నేను ఒక రోజు అడిగా, తను ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తా ఉంటాడు. అంటే ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే, హ్యూమన్ అసిస్టెన్స్ లేకుండా కంప్యూటర్ తోటి రైలు నడిచేటువంటి ఒక ఇది పైలట్ లేకుండా. ఒక సందర్భంలో ఒక చిన్న యాక్సిడెంట్, ఒక రైలు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయినాడంట. ఒక వ్యక్తి చనిపోయినందుకు గనుక 250 మంది రైల్వే సిబ్బంది సస్పెండ్ చేసిందంట ఆ గవర్నమెంట్. హౌ రెస్పాన్సిబుల్ దే ఆర్. ఒక్క వ్యక్తి చనిపోతే ఆ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సీరియస్ యాక్షన్ ఈ దేశాల్లో, ఈ ప్రపంచంలో ఎవరు అంత సీరియస్ గా ఉంటుందంట యాక్షన్ అక్కడ. అంటే అర్థం ఏంటి అంటే, ప్రజల యొక్క ప్రాణాలకి ప్రభుత్వం అంత రెస్పాన్సిబుల్ గా ఉంది కాబట్టి నీకు అన్ని 100 కోట్ల రూపాయలతోటి నీ సెక్యూరిటీ, నీ దర్పం చంద్రబాబు నాయుడు అధికార దర్పం, బిఆర్ నాయుడు అధికార దర్పం, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ, ఇవన్నీ దేనికి ఇస్తున్నారంటే మమ్మల్ని పరిరక్షిస్తారని, అంతకంటే ఏం లేదు. సో నిన్న తిరుపతిలో జరిగినటువంటి అధికారుల తప్పో, బిఆర్ నాయుడు తప్పో, పాలక మండలి తప్పో, ఇంకోటి తప్పో కాదు. గవర్నమెంట్ ఈజ్ హోల్డ్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ హోల్డ్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. బికాజ్ ఇక్కడ మాస్టర్ సర్వెంట్ లైబిలిటీ అప్లై కాదు. గవర్నమెంట్ ఆఫీసర్ తప్పు చేశాడంటే ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ తప్పు చేసినట్టే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సాధారణంగా కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ వరకు ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి నేను నిన్న జరిగినటువంటి ఒక తీవ్రమైనటువంటి, అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ప్రభుత్వం యొక్క చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం అని నేను అనను. ప్రభుత్వం మర్డర్ చేసింది ఒక 6 వ్యక్తుల్ని అని అయితే నేను చాలా సీరియస్. ఎలా చెప్పగలుగుతారు సార్? ప్రమాదాలు ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాతే జరగట్లా, మొదటిసారి జరగట్లా. చాలా సందర్భాల్లో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా. సో అది ఎవరు ఇంటెన్షనల్ గా, వాంటెడ్ గా చేసేవి కాదు కదా. ఇప్పుడు భోపాల్ గ్యాస్ లీకేజ్ సంఘటన మీకు ఐడియా ఉందే? అవును సార్. ఒక చిన్న సాధారణమైనటువంటి మెకానిక్ చేసినటువంటి చిన్న తప్పిదం వల్ల కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు వరకు కూడా దాని రిప్లికేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎన్విరాన్మెంట్ మీద. సో నేనేమంటానంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి, ఒక డిఎస్పీ, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక అధికార యంత్రాంగం, ఇంతమంది ఉండినప్పటికీ కూడా ప్రమాదం జరిగింది అంటే, ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో కాదు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వం జీతం తీసుకుంటూ, ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా, మీరు విజువల్స్ చూసారో లేదో నాకు తెలియదు, మీరు చూసే ఉంటారు. ఐ థింక్ యూ హావ్ గాన్ త్రూ ది విజువల్. పోలీసులు ఆ ఫోర్స్ ని ఎంత ఆ మాబ్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారంటే, లాఠీలతోటి కొట్టి ఇస్త్రీ అవతల పడేస్తున్నారు. అంటే అసలు ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరు? పోలీసులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రపంచంలోనే అత్యంత ధనికమైనటువంటి ఒక బోర్డు. దానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసి, బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి, వచ్చిన భక్తులకి సెక్యూరిటీ కూడా కల్పించలేనప్పుడు నువ్వెందుకు, నీ బోర్డు ఎందుకు, ఇంత అధికార యంత్రాంగం ఎందుకు అంటున్నాను నేను. కొన్ని గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తారు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు పాటించని వాళ్ళనే కదా ఇప్పుడు గవర్నమెంట్ నిబంధనలు ఫ్రేమ్ చేయగలుగుతుంది తప్ప గవర్నమెంట్ అక్కడ ఫిజికల్గా పోయి చేయరు. గవర్నమెంట్ అంటే ఆఫీసర్లు. అటువంటి పాటించిన ఆఫీసర్ని, వాటిని సరిగా ప్రాపర్గా హ్యాండిల్ చేయని ఆఫీసర్ని సస్పెండ్ చేశాం కదా మేమని ప్రభుత్వం చెప్తుంది. ఒక 5గురిని సస్పెండ్ చేశారు, ఇంక్లూడింగ్ ఎస్పీ. ఇప్పుడు నరసింహరావు గారు, ఒక ప్రాణం పోయిన తర్వాత, కొన్ని 10 మంది గాయపడిన తర్వాత, 6 చనిపోయిన తర్వాత, మీరు 2-3 ఒక అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. కానీ
అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి పాలసీ డెసిషన్ కు సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ యాక్టివిటీ జరిగినప్పటికీ పూర్తి బాధ్యత వహించాల్సిన పాలక మండలి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? పాలక మండలి క్షమాపణ చెప్పింది కదా. పాలక మండలి క్షమాపణ చెబితే తిరిగిపోయిన ప్రాణాలు బిఆర్ నాయుడు గారు అన్నట్టు తిరిగి వచ్చేస్తాయా? ఆయన అన్నారు కదా క్షమాపణ పోయిన తిరిగి రావని. రైట్. నేనేమంటానంటే అదే ఎస్పీ గారును డిఎస్పీ గారు కలెక్టర్ గారు స్పాట్ లో క్షమాపణ చెప్పారు. మరి వాళ్ళని ఎందుకు పని చేశారు మీరు? వాళ్ళు కూడా సారీ చెప్పారు. అవును, వాళ్ళు కూడా సారీ చెప్పారు కదా సార్, స్పాట్ లో సారీ చెప్పారు కదా. ఎస్పీ గారు కలెక్టర్ గారు స్పాట్ లో చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్పారు. దెన్ వై యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ పనిష్మెంట్ టు దెమ్? అంటే అర్థం ఏంటి? బిఆర్ నాయుడు గారు పొలిటికల్ అపాయింట్మెంట్ కాబట్టి, లేకపోతే మిగతా మీ పాలక మండలి సభ్యులందరూ పొలిటికల్ అపాయింట్మెంట్లు కాబట్టి, మీ పొలిటికల్ అపాయింట్మెంట్ లో అయినటువంటి వ్యక్తులు తప్పులు చేస్తేనేమో దానికి క్షమాపణ ఉంటుందా? పాపం ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా పాపం వీళ్ళెవరికి వైసీపీ కండవాలో తెలుగుదేశం కండవాలో ఉండవు కాబట్టి వాళ్ళని బలిపశువులు చేస్తారా? ఇది మనం పాటించేటువంటి న్యాయం అంటామా? నిజంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అంటే పాలక మండలి మొత్తాన్ని రద్దు చేయమనండి. ఎందుకు అంటే పాలక మండలి నిన్న జరగాల్సినటువంటి, రేపొద్దున వైకుంఠ ఏకాదశి రోజున జరగాల్సినటువంటి కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు వాళ్ళకి ఏ విధమైన విధి విధానాలు ఉన్నాయి, ఏ విధమైన విధి విధానాలు టోకెన్లు ఇవ్వాలని డెసిషన్ తీసుకోవాల్సింది పాలక మండలి బోర్డు. పాలక మండలి బోర్డు ఏమైనా దాని మీద ఇనీషియల్ గా దాన్ని రివ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా పాస్ చేసిందా? చెప్పండి సార్. లేదు. పాలక మండలి ఇనీషియల్ గా ఏమైనా ఎక్కడ ఒక ఆయన చూస్తేనేమో కర్ణాటకలో ఉంటాడు, ఇంకో ఆయన చూస్తేనేమో తమిళనాడులో ఉంటాడు, ఇంకో ఆయన చూస్తే నర్సిరెడ్డి గారేమో తెలంగాణలో ఉంటాడు, ఇంకో ఆయన చూస్తే ఎంఎస్ రాజు గారు చూస్తే అనంతపురంలో ఉంటాడు, ఇంకో ఆయన చూస్తేనేమో టీవీ డిబేట్లలో ఉంటాడు. వీళ్ళందరూ కలిసి కూర్చొని చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? అసలు ఒక ఆయనేమో బిజినెస్ చేసుకుంటా ఉంటాడు, ఇంకో ఆయన తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, తెలంగాణలో మీరు పొలిటికల్ అపాయింట్మెంట్లు ఇస్తే ఇలా ఇంకా ఎలా జరుగుతుంది నరసింహరావు గారు? ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, ఈ విధమైన పొలిటికల్ అపాయింట్మెంట్ వల్ల వీళ్ళెవ్వరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రారు, పాలసీ డెసిషన్ మీద డిస్కషన్ జరగరు. జీడిపప్పులు టీ తాగడానికి ఒకసారి వచ్చి కూర్చొని జీడిపప్పులు టీ తాగి సంతకాలు పెట్టేసి మామ అనిపించేసి వెళ్ళిపోతారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక ధార్మికత, ఆధ్యాత్మికత, పొలిటికల్ తో సంబంధం లేని, బిజినెస్లతో సంబంధం లేని, బిజినెస్లతో ఈ టీవీ ఛానళ్లతో సంబంధం లేని వ్యక్తులను అక్కడ కూర్చోబెడితే వాళ్ళ కంప్లీట్ సమయం మొత్తాన్ని దేవుడికి అంకితం చేస్తారు. కరెక్ట్. మీరు డిమాండ్ చేశారు కూడా గతంలో, అది లడ్డు దేవుడికి అంకితం చేస్తారు. దేవుడికి అంకితం చేసి అక్కడ కూర్చొని ఇదిగో రేపొద్దున వైకుంఠ ఏకాదశి రోజున ఏమైనా ఎలా తీసుకోవాలి, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, లడ్డూ లాంటి ఎలా ఉండాలి, ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ జరగాలనే దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళకి రేపొద్దున ఏందో తెలీదు, సాయంత్రం ఏందో తెలీదు, లడ్డు ఎలా తయారు చేయాలో తెలీదు, దర్శనాలు ఎలా చేసుకోవాలో తెలీదు. పొలిటికల్ అపాయింట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు అందరికీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మీద వదిలేస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి పాప అధికారులు కలిగిపోతున్నారు కదా. అల్టిమేట్ గా అధికారులు మీద తోచేసినటువంటి, నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు అనేటువంటి ఒక చైర్మన్ ని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు రిమూవ్ చేయలేదు ఆయన్ని? బికాస్ 6 చనిపోయినది చాలా చిన్న విషయం కాదండి. అసలు వైకుంఠ ఏకాదశి రోజున టోకెన్ ఇష్యూ చేయాలో, ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలనే దాని మీద వాళ్ళకి ఏ విధంగా మార్గదర్శకాలు నిర్ణయించాల్సింది టీటీడీ బోర్డు అండి. టీటీడీ బోర్డు ఏమైనా సరే గత 2-3 ఇన్సిడెంట్ జరగడానికి 2-3 రోజుల ముందు ఏమైనా ఇన్సిడెంట్ కు సంబంధించి లేకపోతే ఏ విధంగా చేయాలనే దాని మీద మార్గదర్శకాలు ఇచ్చిందా లేదా? మార్గదర్శకాలు ఇవ్వకపోతే బోర్డుని ఎందుకు రెస్పాన్సిబిలిటీ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలి బోర్డు. క్షమాపణ చెప్తే కుదరదు. అంటే బోర్డులో సమన్వయం లేకపోవడం కనపడుతుంది సార్. నిన్న ఏదో పత్రికల్లో చూసా, ఈఓ గారు, చైర్మన్ గారు నువ్వేంటి అని ముఖ్యమంత్రి గారి ముందే మాట్లాడుకున్నారట. సో ఆ పరిస్థితిలో ఉంటే ఇంకా భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు వీటిపైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి ఉంటుంది? రాజకీయ నియామకాలకు పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుందని లడ్డూ కల్తీ సందర్భంగా మనం మాట్లాడుకున్నాం. సరే, జరిగింది జరిగిపోయింది, ఇకపైన మనం ధార్మిక ఆలోచనలు ఉన్న వాళ్ళు, ధార్మిక మార్గంలో నడుస్తున్న వాళ్ళు చైర్మన్గా ఉంటే బాగుంటుందని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, నా దగ్గర కూడా మాట్లాడారు మీరు. సో అప్పుడు ఎలాగో చేయలేకపోయారు, పొలిటికల్ అపాయింట్మెంటే ఇచ్చారు మళ్ళీ. సో ఇప్పుడు ఈ సందర్భంలో అయినా ఏం చేయాల్సిన అవసరం కనపడుతోంది? అంత సమన్వయం లేని అధికారులు, చైర్మన్ అని అక్కడ ఉన్నారని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం వీళ్ళపైన చర్యలు తీసుకోకపోవడానికి కారణం మీకేం కనిపిస్తోంది? నరసింహ గారు, నేను ఒక చిన్న డాట్ ని కనెక్ట్ చేస్తా ఈ సందర్భంలో. అల్లు అర్జున్
హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ మీద కేసు కట్టారు. ఉమ్. ఎందుకు కట్టారు కేసు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? తొక్కిసలాటకు ఆయన Reason కారణమయ్యాడు అని, ఎట్లా కారణమయ్యాడు అని అక్కడ అంటే అనుమతి లేని కార్యక్రమానికి వచ్చాడు అని. తొక్కిసలాటప్పటికి ఉమ్. తొక్కిసలాట జరగటానికి ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కారణమయ్యాడు. ఉమ్. ఆయన రావద్దయా అని చెప్తే ఆ రోజు వచ్చాడు అనేది ఆయన మీద కారణం. దానికి ఇంటెన్షనో ఇంకోటో లేదు కదా. లేదు. నేను ఏంటంటే ఉమ్. నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ఉమ్. ఆ ఓటు తీసుకోవాల్సిన నిర్ణయం ఉమ్. ఎలా పంపించాలి, ఎలా టోకెన్లు పంపిణీ చేయాలి, ఎంతమందిని పంపించాలి, ఏ సందర్భాల్లో పంపించాలి, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలని టీటీడీ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోని కారణంగా, ఉమ్. ఈ ఇష్యూని మానిటర్ చేయాల్సిన సందర్భంలో మానిటర్ చేయని కారణంగా ఉమ్. ఈ బోర్డు సభ్యుల మీద అందరి మీద కూడా అల్లు అర్జున్ మీద కట్టినటువంటి కేసు కట్టాలి అనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్. కట్టడానికి పాసిబిలిటీ ఉందా లీగల్ గా? ఎందుకు లేదు? నెగ్లిజెన్స్ కదా, సెక్షన్ ఎక్కడైనా అక్కడే కదా, ఎక్కడైనా ఒకటే కదా. నెగ్లిజెన్స్ యాక్ట్ కదా. బికాస్ ఆఫ్ దైర్ నెగ్లిజెన్స్ ది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెన్. Because of their negligence it was happened, and because they are directly or indirectly they are held responsible for the incident occurred at Tirupati. And the persons who are present there to monitor the issue, that is the DSP and other people, also held responsible for the incident. సో నీవు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయనప్పుడు, నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయని కారణంగా కొన్ని పదుల మంది గాయపడి కొన్ని పదుల మంది చనిపోయినప్పుడు, చనిపోయిన దానికి యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ కదా. బట్ వై యూ హ్యావెంట్ టేకెన్ ఏ డెసిషన్ ఆర్ యాక్షన్ అగైన్స్ట్ ది పర్సన్స్? బికాస్ నీ అధికారంలో ఉన్నావు కాబట్టి, నీ టీటీడీ బోర్డు మెంబర్లు కాబట్టి వాళ్ళు రిమూవ్ చేయవు, వాళ్ళ మీద కేసులు కట్టరు, వాళ్ళు ఏ విధంగానూ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అండ్ సింపుల్ గా ఒక ఎస్పీ డిఎస్పీ పాపం అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చేసేస్తున్నారు. సో నేను ఆ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా కూటమి ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా మీరు ఈ రోజు నిన్న జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కి కూటమి ప్రభుత్వం నిజంగా బాధ్యత వహిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు సభ్యుల మొత్తాన్ని రిమూవ్ చేసి బోర్డు ప్రక్షాళన చేయాలి. ఎవరెవరైతే ధార్మికత, ఆధ్యాత్మికత, దేవుని పట్ల నమ్మకం, వ్యాపార లావాదేవీలు లేనటువంటి వ్యక్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ బోర్డు మెంబర్లుగా నియమించాలి. దేవుని పట్ల అత్యంతమైన అచంచలమైన విశ్వాసం ఉన్న సద్గురు లాంటి వ్యక్తులను టీటీడీ చైర్మన్లుగా నియమించాలి. అలాంటి వ్యక్తులను నియమిస్తే దానికి ఒక ధార్మికత, దానికి ఒక ఆధ్యాత్మికత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామికి ఒక ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యత నిలబెట్టే విధంగా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పొలిటీషియన్స్ ని తీసుకొచ్చి, ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి, ఇలాంటి టైం పాస్ వాళ్ళని జీడిపప్పులు తిని దేవుళ్ళ మీద జోకులు వేసే వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజు మీరు జరిగింది ఇన్సిడెంట్ అనుకుంటున్నారు. నేను ఇంకొక మాట, నరసింహరావు గారు ఇంతకుముందు మన డిబేట్ లోనో లేకపోతే మన ఛానల్లోనో నేను మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని ప్రసాదంలో గత ప్రభుత్వ హయాంలో పత్తి కొవ్వు, ఆవు కొవ్వు కలిసినటువంటి జంతు అవశేషాలు కలిసినటువంటి నెయ్యిని వాడిన కారణంగా ఆ లడ్డూని కొన్ని లక్షల మంది భక్తులు, ఇంక్లూడింగ్ రాముడికి పంపిన 2 లక్షల లడ్డూల్లో కూడా జంతు అవశేషాలు కలిసినాయి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పొలిటికల్ ఎలిగేషన్ చేశారు. అవును. ఈ పొలిటికల్ ఎలిగేషన్ చేసిన తర్వాత ఇట్ హాస్ టేకెన్ సో మెనీ టర్న్స్. ఈ పొలిటికల్ ఎలిగేషన్ తర్వాత ఇమ్మీడియట్ గా మన ఉప ముఖ్యమంత్రి వెంటనే వైట్ డ్రెస్ లో నుంచి రెడ్ డ్రెస్ లో నుంచి ఎల్లో డ్రెస్, దేవుల్ని రంగులు మార్చినట్టుగా వెంటనే డ్రెస్సులు మార్చేశారు. అంటే దేవుని సిగ్నిఫికెన్స్ ఏంది అంటే, నీ మనసు పవిత్రంగా ఉండటానికి, నీ మనసులో ఉన్నటువంటి పవిత్రతను పట్టి ఆ దేవుడి యొక్క రూపాన్ని నువ్వు మనసులో నిలుపుకోవటానికి డ్రెస్సులు మారుస్తావు. కానీ పొలిటికల్ కనెక్టివిటీ కోసం, పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే కనకదుర్గమ్మ ఆలయంలో వెళ్ళిపోయి సనాతన ధర్మ అనేటువంటి ఒక ఇష్యూని తీసుకుని వెళ్ళిపోయి, లడ్డు కలిసి ఎవరికి తెలియదు, అవశేషాలు కలిసి లేదో ఎవరికి తెలియదు. అప్పటికి సుప్రీంకోర్టు కమిటీ వేయలేదు, తర్వాత ఏ విధమైనటువంటి కమిటీ రిపోర్ట్ ఫైనల్ కాలేదు. జస్ట్ ఒక పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు వేసిన ఒక బాల్ ని ఇమ్మీడియట్ గా అందుకొని ఆ బాల్ తోటి రాజకీయం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. ఏమని, కనకదుర్గమ్మ ఆలయంలో దేవుణ్ణి ప్రక్షాళన చేస్తూ కడుగుతూ ఇంతటి తాగిపోతే బాగుండేది అనిపించింది నాకు.
ఈయన he has taken this issue to some extent. అవును. ఏమని దీన్ని రాజకీయాలకే కనెక్ట్ చేసేసాడు. ఉమ్, రాజకీయాలకి కనెక్ట్ చేసేసి తమిళనాడులో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ని కనెక్ట్ చేస్తూ ఉమ్, సౌత్ ఇండియాలో సనాతన ధర్మాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక బహు మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ముసుగులో అందుకున్నాడు. ఉమ్, అందుకొని ఉమ్, తిరుపతి దేవస్థానానికి వెళ్ళిపోయి ఒక ప్రక్షాళన దిశగా ఒక పెద్ద నానా యాగి చేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తారా దుర్మార్గులారా, ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అపవిత్రం చేస్తారా, ఇదే విధంగా ఒక క్రిస్టియన్లకు జరిగితే ఒక ముస్లింస్ కు జరిగితే మీరు ఊరుకుంటారా అని నానా యాగి చేసి పెద్ద మీటింగ్ పెట్టి ఉమ్, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్నారో ఉమ్, వారు ఆ రోజున ఇతను మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి ఒక ధర్మ పరిరక్షణ అధికారి అనేటువంటి ఒక ఇంప్రెషన్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఉమ్, తప్పేం లేదు. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు అలాగే చేసుకోవచ్చు, ఆయన హిందూ ధర్మాన్ని పరిరక్షించమని అడగొచ్చు, లేకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత ముస్లిం టోపీ పెట్టుకొని ముస్లిం ధర్మాన్ని పరిరక్షించమని అడగొచ్చు, కొన్ని రోజులు పోయిన తర్వాత జీసస్ పాత్ర పోషిస్తూ సిలువ మోస్తూ దేవుడి యొక్క రక్తాన్ని నేను పరిశుద్ధపరచడానికి వచ్చానని వాక్యం చెప్పొచ్చు. బికాస్ ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. ఆయనకి ఎవ్రీ ఆప్షన్ ఉంది. కానీ వాట్ ఐ వాంటెడ్ టు సే, లడ్డు అనేటువంటి ఒక అంశాన్ని ఎందుకు అంటే నరసింహరావు గారు ఒక చిన్న ప్రుడెంట్ అండర్స్టాండింగ్ ఇది. మీరు నాకు తెలిసి ఒక 10-15 సార్లు తిరుమల వెళ్ళి ఉంటాను 5 సంవత్సరాల్లో. నేను ఒక 5 సార్లు వెళ్ళి ఉంటాను నేను కూడా తిరుమల. నాలాగే ఇంకా చాలా మంది భక్తులు ఎవ్రీ మంత్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నెలకోసారి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టైం కన్వీనియన్స్ ని బట్టి వెళ్తా ఉంటారు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తినేది ప్రసాదం. సో గత 5 సంవత్సరాల నుంచి ప్రసాదం తినేసాం అందరం. ఇప్పుడు తినేసిన 5 సంవత్సరాల తర్వాత ఎవడో ఒకడు వచ్చి నరసింహరావు నువ్వు తిన్న ప్రసాదంలో జంతు కొవ్వు పంది కొవ్వు కలిసిందంట అని చెబితే దాన్ని తినకుండా ఆపలేవు. బికాస్ ఇట్ వాజ్ హ్యాపెండ్ ఆల్రెడీ. అవును, మానసిక క్షోభ పెట్టారు కదా అందరినీ. మానసిక క్షోభ కాకపోయినా చిచి నేను ఇది తిన్నానా, అబ్బే నేనేంది పంది కొవ్వు తిన్నానా ఎద్దు కొవ్వు తిన్నానా అనేటువంటి ఒక ఇంప్రెషన్ లోకి వెళ్తారు సహజంగా ఎవరైనా సరే. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని బయటకు పెట్టడం ఒక తప్పు. నెంబర్ 2, దీన్ని ఎక్స్టెన్షన్ లోకి తీసుకుని వెళ్ళి దీనికి పొలిటికల్ ఫ్లేవర్ ఇచ్చేసేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాజకీయ ప్రయోజనాలతోటి రాజకీయ ప్రసంగాలు చేసి నానా యాగి చేయటం రెండో తప్పు. ఈ 2 తప్పులకి తిరుమల వెంకటేశ్వర స్వామి విధించిన శిక్ష ఏంటో చెప్పిన 6 నెలల తర్వాత ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు అదే సన్నిధిలో క్షమాపణ చెప్పారు. కరెక్ట్, కోఇన్సిడెన్స్ చెప్పారుగా, సారీ చెప్పాడుగా ఆయన. ఆ సారి ప్రజలకు చెప్పలా, ఆ సారి వెంకటేశ్వర స్వామికి చెప్పారు. వెంకటేశ్వర స్వామిని కొన్ని కోట్ల మంది భక్తులు నమ్ముతారు నరసింహరావు గారు. ఆయన రాజకీయాలకు వాడి ఆయన రాజకీయాలకు ఇప్పుడు నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో నాకు తెలియదు. బహుశా ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. మన భూమి పుట్టక ముందు కలియుగం పుట్టినప్పుడు ఉండొచ్చు ఆయన. ఇప్పుడు కలియుగ దేవుడు కాబట్టి ఆ కలియుగ దేవుడు ఎన్ని సంవత్సరాలు ఈ కలియుగ దేవుని సన్నిధిలో ఈ రోజు వరకు జరగని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందంటే యూ ఇమాజిన్. కరెక్ట్, బోర్డు ఏర్పడ్డ 80 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదంట. యూ ఇమాజిన్ అంటే అర్థం ఏంటి అంటే ఈ ఈ ఈ ఈ వెధవలు చారిత్రాత్మక తప్పిదం దేవుడితో ఆటలాడారు. ఆ దేవుడితో ఆటలాడిన కారణంగానే నిన్న ఆ సన్నిధిలో క్షమాపణ చెప్పారు అందరూ. నాయుడు బోరుమని ఏడ్చాడంట వాళ్ళ సన్నిహితుల దగ్గర. ఐ కేమ్ టు నో మీడియాతోనూ ఇంకొకరితోనూ. అవునా సార్? హీ క్రైడ్. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర జరగటం చాలా దుష్పరిణామం. ఇది మా ప్రభుత్వం ఎలా భవిష్యత్తులో ఉంటుందో భయం వేస్తుంది. ఎందుకంటే వేరే చోట జరిగినా దీన్ని క్షమించవచ్చు. పరమ పవిత్రమైనటువంటి సన్నిధిలో ఎలాంటి దురదృష్టం జరిగితే ఇట్ ఈస్ గివింగ్ వెరీ బ్యాడ్ సిగ్నల్. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో, కూటమి ప్రభుత్వం మీద ఇంత, ఎందుకంటే హీఈస్ రిపెంటింగ్. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు సార్ ఇప్పుడు మీరు ఎంత పెద్దోళ్ళైనా నేనెంత పెద్దోళ్ళైనా సార్ మనకంటూ ఆత్మసాక్షి ఒకటి ఉంటుంది కదా. ఆత్మసాక్షి ఉంటుంది, దేవుడు బిలీవ్ ఉంటుందిగా.
ఆ పాప భీతి ఉంటుంది కదా, అందులో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకి జరిగినటువంటి అన్ఫార్చునేట్ నుంచి ఆయనకు ప్రాణభిక్ష పెట్టినాడు ఆయన. కరెక్ట్. ఆ అలిపిరి సంఘటనలో నుంచి అలాంటి వ్యక్తి సన్నిధిని ఆయన అంత అవహేళనగా మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఖచ్చితంగా నేను అనుకుంటాను కూటమి ప్రభుత్వానికి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. బహుశా ఈ 5 సంవత్సరాల్లోనో 4 సంవత్సరాల్లోనో ఈ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అభిప్రాయం. అది ఎలా కూలిపోతుంది, ఏ విధంగా కూలిపోతుందో నాకు తెలియదు, కానీ చేసిన తప్పుకు మాత్రం చాలా పెద్ద శిక్ష పడబోతుంది, చాలా పెద్ద శిక్ష పడబోతుంది. నేను కూడా విన్నాను. ఇన్ఫాక్ట్ ఈవెన్ లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూ అంతా బయటకు వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన నాయకులకు మీరు ఎవరు దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పేశారు. ఇనిషియల్గా ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎత్తుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ విషయంలో ఎవరు మాట్లాడొద్దు అని పార్టీ నాయకులకి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు అనే మాట డెఫినెట్గా బహుశా నిజమై ఉండొచ్చు. అంతగా ఆయన లేదు, ఎందుకంటే ది ఇన్సిడెంట్ ఇస్ ఇండికేటింగ్ దేర్ ఫ్యూచర్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి దీన్ని ఇన్సిడెంట్ గా తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మీద చాలా సీరియస్ గా ఎలిగేషన్ చేస్తున్నారు ఆయన. రేపొద్దున ఈ గవర్నమెంట్ కోరిలేషన్ గవర్నమెంట్ ఉంటుందో లేదో కూడా చెప్పలేము. నేను ఐఎమ్ గోయింగ్ టు అన్ ఎక్స్టెంట్, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పాపకొచ్చి మింగుడు పడకపోవచ్చేమో, ఈ విధమైనటువంటి హిందూ ధర్మం మీద అటాక్ తోటే చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి పదవి నుంచి దింపబోతున్నారు. ఓహో, చంద్రబాబు నాయుడే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనే పోర్ట్రేషన్ పనిచేస్తున్నాడని చెప్పను, నాట్ సేయింగ్ ఇట్. భారతీయ జనతా పార్టీ దే ఆర్ యూటిలైజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ త్రూ పవన్ కళ్యాణ్. రేపు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలంటే ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళకి చాలా అవసరం. ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ ని మీరు మెయింటైన్ చేయటం లేదు, లా అండ్ ఆర్డర్ లేని కారణంగా ఆడపిల్లలు బలి అవుతున్నారు. నెంబర్ 1 10% ఫిల్ అయిపోయింది. నెంబర్ 2 సనాతన ధర్మం మీద అటాక్ జరుగుతుంది. ఇదిగో తిరుమలలో 6 చనిపోయినారు, నో యాక్షన్, మీరు ఏ విధంగానూ చేయటం లేదు. నెంబర్ 2 అయిపోతుంది. ఓ పక్క నుంచి ఆర్కే గారు దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నువ్వు దిగిపో, నారా లోకేష్ కి ముఖ్యమంత్రి పదవి నువ్వు ఇమ్మీడియట్ గా నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రేపొద్దున 2029లో మీ వయసు అయిపోతుంది, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవడం చాలా కష్టం అని. ఏ మూమెంట్ లో అయినా సరే నారా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే దట్ ఈస్ ద లాస్ట్ డేస్ ఆఫ్ టీడీపీ అని మీరు అర్థం చేసుకోండి. స్టార్ట్ చేశారు. మన విశాఖపట్నంలో ప్రధానమంత్రి వస్తే నారా లోకేష్ పెద్ద ఫోటో వేశారు. ఆన్ వాట్ కెపాసిటీ ఆ ఫోటో వేశారో తెలియదు, ప్రమోషన్ మొదలైందనే చర్చ. అలా ఏం లేదు కానీ ఫోటో వేసినంత మాత్రాన లేకపోతే ప్రధానమంత్రి గారికి పరిచయం చేసినంత మాత్రం అవుతుందని నేనైతే అనుకోను. బట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ప్రాబబ్లీ 2025 మిడ్ కావచ్చు, ఎండ్ కావచ్చు, ఏదేమైనా విత్ ఇన్ కపుల్ ఆఫ్ 6 months లో పొలిటికల్ సిస్టమ్ లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతాయి అనేది అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే నారా లోకేష్ ని మరో డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పే అవకాశం ఉందా అనేది ఒక విధమైనటువంటి డిస్కషన్ జరుగుతుంది. సో నేను అనుకుంటాను ఖచ్చితంగా నారా లోకేష్ గారిని మరలా ఒక ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు, నో డౌట్ అబౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయనప్పుడు ఆడపిల్లల మీద దాడులు, దళితుల మీద దాడులు, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద దాడి, సనాతన ధర్మం మీద దాడి, ఇవన్నీ దాడి చూపించి ఒక 5 day ప్రెస్ మీట్ లో చెప్పేసి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, మేము ఎమ్మెల్యేలు అందరూ బయటికి రండి, మళ్ళీ సీన్ కట్ చేస్తే ఎన్టీ రామారావు గారి వైస్రాయ్ హోటల్ సీన్ గుర్తొస్తుంది. చాలా ఊహిస్తున్నారు మీరు. నిన్న ఒక మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారులే, మేము 15 ఏళ్ళు పొత్తులో ఉండాలనుకున్నాం కానీ అలా ఉంచేలా కనపడట్లేదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే గ్రౌండ్ ప్రిపేర్ నరసింహరావు గారు నేను చాలా, ఎందుకంటే నేను మీ ఒక్కరితో మాట్లాడుతున్నా, వేరే ఎవరితో మాట్లాడటం లేదు. సో మీ ఇంటర్వ్యూలో నేను గత 1 year నుంచి నేను మీకు ఇస్తున్న ఇంటర్వ్యూలో మీరు కాన్స్టెంట్ గా చూడండి, నేను గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద కామెంట్ చేసిన దగ్గర నుంచి మీరు నా ప్రిడిక్షన్స్ మీరు అర్థం చేసుకుంటారండి. వాలంటీర్ల మీద చేసిన దగ్గర నుంచి కూడా నేను ఎవ్రీ టైమ్ ఐఎమ్ ప్రిడిక్టింగ్. సో ఇది అంటే గవర్నమెంట్ నేను అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది చెప్పడం కాదు కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దాని మీద బ్యాక్ అవుతారని చెప్పాను, ఆయన బ్యాక్ అయిపోయినాడు. తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డు వ్యవహారం జరిగినప్పుడు
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రిపెంట్ అవుతుంది 6 months లోపు అని చెప్పాను. అవును. తర్వాత బ్రిడ్జీలు దాని మీద ప్రకాశం బ్యారేజీని గుద్దటానికి ప్రయత్నం చేశారంటే అది కేవలం పొలిటికల్ ఎలిగేషన్, దాని మీద ఏ విధమైన యాక్షన్ ఉండదని చెప్పాను. అవును, అవును. ఇవన్నీ కూడా నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. Hmm. అంటే మూడోది ఏంటి అంటే Hmm. పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం ఈ తెలుగుదేశం కూటమిలో ఉండటానికి కూడా ఇష్టపడడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని దించేసి ఆ స్థానంలోకి భారతీయ జనతా పార్టీ రావటానికి ఒక స్కోప్ ఉన్న అవకాశం ఉంది అని చెప్పాను. పరిస్థితులు ఆ విధంగా వెళ్తున్నాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, సార్ ఏ మాటకు ఆ మాట. మీకంటే నాకంటే కూడా చాలా తెలివిగలడు, చాలా తెలివి కలిగినటువంటి జర్నలిస్టు, అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఐడియాలజీ డిఫర్ అవ్వచ్చు, మీరు ఆయన ఐడియాలజీ డిఫర్ అవ్వచ్చు, ఆయన మీ ఐడియాలజీ డిఫర్ అవ్వచ్చు, నేను మీ ఐడియాలజీ డిఫర్ అవ్వచ్చు. బట్ ఆర్కే గారు నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో ఉన్న ఒక సీనియరు, అన్ని విధాలుగా అవగాహన ఉన్నటువంటి జర్నలిస్ట్, కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్. సో ఆయన కలంలో నుంచి జారువారిన ప్రతి వర్డు, నేను చెప్పిన పదాలకి, నేను చెప్పిన దానికి రేపు పవన్ కళ్యాణ్ అనే అతను పవర్ జనరేటర్ గా మారబోతున్నాడు, నారా లోకేష్ గా కాన్ఫిట్ అవబోతున్నారు అనేది నేను 6 నెలల క్రితం చెప్పిన, 3 నెలల క్రితం చెప్పిన అంశం ఇప్పుడు రాధాకృష్ణ గారి నోట్లోంచి రాలేదా? రేపొద్దున పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కూటమిలో నుంచి బయటకు వెళ్ళడానికి ఇవన్నీ రోడ్డు మ్యాప్లు తయారు చేసుకుంటున్నాడని అనలేదా? నిన్న పవన్ కళ్యాణ్ గారిని నేను అనమని చెప్పానా? ఏమయ్యా నేను ఈ కూటమిలో ఎక్కువ కాలం ఉండే పరిస్థితి కనిపించలేదు అంతేగా ఆయనే అన్నారు పబ్లిక్ మీటింగ్ లో. రేపొద్దున ఇంకొక 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి అనుకోండి, ఇంకా వాయిస్ రేజ్ అవుద్ది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, మా కోసం సమయం కేటాయించారు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం.